వేషం కట్టిన మాజీ మంత్రిని మాజీ సింగరేణి కార్మికుడు నిలదీసిన మహిళా కార్మికురాలి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేక బిత్తరపైన మాజీ మంత్రి వేషం కట్టగానే కాదు, ప్రస్తుతం బొగ్గుబాయిలోని సమస్యలపై మీకు ఉన్న అవగాహన ఏంటి అని అడిగితే నీళ్లు నమిలిన మహిళా కార్మికుల్ని స్థానచలనం చేసి ఇబ్బందులు పెట్టింది ఎవరు అని నిలదీస్తే నోరు మెదపని వైనం. ఇన్ని సంవత్సరాలు అధికారం అనుభవించినప్పుడు ఈ బొగ్గుబాయిలకు దారి దొరకలేదా? అధికారం పోగానే మా బొగ్గుబాయిలకి మా ఊరికి దారి దొరికిందా అని నిలదీస్తే నో ఆన్సర్. మీ ఏలుబడిలో మీ మిత్రులకి బంధువులకి మాత్రం పైపైన జాబులు, మహిళా కార్మిక సోదరిమణులకు అండర్ గ్రౌండ్ జాబులు. ఇన్ని రోజులు కానరాని కార్మికులు వారి వెతలు మీ ఏలుబడిలో పైసలు ఇస్తేనే జరిగే పనులు. గత అసెంబ్లీ సింగరేణి ఎన్నికల్లో బుద్ధి చెప్పిన మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు తప్పదు పరాభవం. ఇంత తతంగం జరుగుతూ ఉంటే మాజీ ఎమ్మెల్యే ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు మొబైల్ని దౌర్జన్యంగా గుంజుకొని మరి వీడియోని డిలీట్ చేయడం కోసమేర్పు. ఎలక్షన్ ముందు మాట్లాడలేదు. రోజు పని ఎంత వర్క్ లోడ్ జరుగుతుంది? మరి ఎవరు వచ్చి మాట్లాడతారండి? బదిలీల మాత్రం చేయడం మంచిగా నేర్చుకున్నారు. బదిలీలు చేయడం 50 మంది మహిళలను మీరు ట్రాన్స్ఫర్ చేసిరు. వినబడుతుందా? వినబడుతుందా? ఎవరు అధికారంలో ఉన్నారు? అన్ని తెలుసు మాకు. ఒక్కొక్క అమ్మాయి ఎంత కష్టపడతారు. ఎవరు వచ్చి ఇది వచ్చింది అనుకుంటా మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మెరిగిస్తారు అనుకుంటా? మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత సుందరంగా మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దానికి సంబంధించి ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బయట వర్క్ చేయగలుగుతారా మీరు? అయిపోతుందా? ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు? ఎందుకు ఇచ్చిర్రు? నువ్వు ఎట్లా వచ్చారు? ఏమేర్పడుతుంది? మీకు ఏమేర్పెడుతుందండి? ఫ్యాన్లకి ఇలా కూర్చోండి. మీరు 40 సంవత్సరాల కార్మికులు తిరుగుతాడు. కానీ మీ కుటుంబ సభ్యులు